నమస్తే నాగేశ్వర్ గారు. సహజంగా కాస్త ఘాటుగా సెటారిక్గా ట్వీట్లు చేసి కామెంట్లు చేసే విజయసాయి రెడ్డి చేసిన ఒక ట్వీట్ సెన్సేషన్గా మారింది సార్. ఆయన పవన్ కళ్యాణ్ని చంద్రబాబు నాయుడిని ఎప్పుడూ టార్గెట్ చేస్తూనే ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్కి ఉన్న అర్హతలు ఏమిటి అనే దాని మీద, చంద్రబాబు నాయుడికి లేని ఎక్స్ట్రా అర్హతలు పవన్ కళ్యాణ్కి ఏమున్నాయి అనే దాని మీద ఆయన ఒక ట్వీట్ చేశారు సార్. చదివి వినిపిస్తాను ప్రేక్షకుల కోసం, మనం స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. నేషనల్ పాపులారిటీ అండ్ ఏజ్ ఆన్ హిస్ సైడ్, ఐ ట్రూలీ బిలీవ్ దాట్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈజ్ ద మోస్ట్ ఐడియల్ పర్సన్ అమాంగెస్ట్ ద leaders of the NDA ruling parties in Andhra Pradesh to lead and represent AP. AP is a young state and can't be led by an almost 75-year-old senile gentleman who is acting up అని చెప్పి. సో సెనైల్ ఏదో కొత్త పదంలో ఉందని చెప్పి నేను సెర్చ్ చేశాను సార్ గూగుల్ సెర్చ్లో. షోయింగ్ పూర్ మెంటల్ ఎబిలిటీ బికాస్ ఆఫ్ ఓల్డ్ ఏజ్, ఎస్పెషల్లీ బీయింగ్ అనేబుల్ టు థింక్ క్లియర్లీ అండ్ మేక్ డెసిషన్స్ అని చెప్పేసి. సో వయస్సుకు పాలనకు సంబంధం ఉందా? వయసు పాలనను ప్రభావితం చేస్తుందా అంటే ఏం చెప్తారు? అసలు వయస్సు ఆ ప్రశ్నే అర్థమైన అనవసర ప్రశ్న. ఎందుకంటే అది వ్యక్తిగతమైన ప్రశ్న. వయస్సులో యంగ్ ఏజ్లో ఉండి కూడా పనికిమాల డిసిషన్ తీసుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. అందువల్ల మనము అది ఒక రకంగా రాష్ట్ర ప్రజలు అవమానించడం. రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడుకు చెప్పారు, మ్యాండేట్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు, ఇంకెవరికి ఇవ్వలేదు. అఫ్కోర్స్ పవన్ కళ్యాణ్ కూడా మ్యాండేట్లో భాగం. అందువల్ల చంద్రబాబు నాయుడును ఆ రకంగా వ్యక్తిగతంగా మాట్లాడడం సంస్కారం అనిపించుకోదు. అయితే రాజకీయాల్లో మీరు ఇప్పుడు ఈ మాట అన్నారనుకోండి, విజయసాయి రెడ్డి ఏమంటాడు, సార్ మరి జగన్ వాళ్ళు అంటలేరా అంటారు. సో అందుకే ఎవరు అంటున్నారు, ఎవరు అంటలేరు, ఎవరు తరాజులో పెట్టి ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనే డిసిషన్ చెప్పలేను. ఎవరన్నా కూడా తప్పే అంటాను. అందులో వీరు వారు అంతో తేడా లేదు. ఎవరన్నా కూడా ఆ రకమైన భాష, ఆ రకమైన వ్యక్తీకరణ ఎట్టి పరిస్థితుల్లో ప్రజాస్వామ్యంలో అంగీకరించబడదు. ఆ మాటకొస్తే అంతకన్నా ఎక్కువ ఏజ్ ఉన్నవాడు అమెరికాకు అధ్యక్షుడిగా కూడా ఉన్నాడు. సో ట్రంప్ తీసుకునే నిర్ణయాలపైన చాలా అనుమానాలు కూడా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారిని అనగలుగుతూ ఉన్నారు కానీ విజయసాయి రెడ్డి మరి మోదీని అనగలుగుతారా? మోడీని అనగలుగుతాడా? సేమ్ ఏజ్ అనగలుగుతాడా? సో అది అయినా మోడీనే అనద్దు, చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు ఫిజికల్లీ పర్ఫెక్ట్లీ ఫిట్. సో ఆయన క్యాంపెయిన్ చేసిన తీరు చూస్తే ఏ యంగ్ పర్సన్ కూడా బహుశా అంత యాక్టివ్గా చేయలేడేమో. అందువల్ల చంద్రబాబు నాయుడు ఫిజికల్ అండ్ మెంటల్ ఫిట్నెస్ పైన అర్థం లేని ప్రశ్నలు రైజ్ చేయడం అనేది ఇట్స్ అబ్సల్యూట్లీ అన్కాల్ఫర్డ్. ఆ రకంగా మాట్లాడడం అనేది అర్థం లేని పని. విధానపరమైనటువంటి అంశాలపైన మాట్లాడచ్చు. ఇక దానికన్నా ముఖ్యమైనది ఏంటంటే పవన్ కళ్యాణ్కు చంద్రబాబు నాయుడు అసలు అడగాల్సిన ప్రశ్న అది. సో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ల మధ్య ఎందుకు పోల్చి పవన్ కళ్యాణ్ విజయసాయి రెడ్డి ఎందుకు పోడుతున్నాడు? ఎందుకంటే ఇప్పటి వరకు ఈ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత, కూటమి అధికారంలోకి రాకముందు కూడా తెలుగుదేశం పార్టీని జనసేనను కలిపి చంద్రబాబు నాయుడును పవన్ కళ్యాణ్ను కలిపి వైసీపీ అటాక్ చేస్తూ వచ్చింది. చాలామంది విశ్లేషకుల్లో ఒక అభిప్రాయం కూడా ఏంటంటే ఇది వ్యూహాత్మకంగా సరైందా? ఒక రకంగా పవన్ కళ్యాణ్ పైన దాడి వైసీపీ ఏ స్థాయిలో చేసిందంటే అనివార్యంగా టీడీపీ జనసేనల మధ్య బలమైన బంధాన్ని పెంచింది. నిజంగా తెలివిగా రాజకీయంగా వ్యవహరిస్తే ఎవరు ప్రధాన శత్రువు, ఎవరు ప్రధాన ప్రత్యర్థి, ఎవరు సెకండ్ లెవెల్ ప్రత్యర్థి అంచనా వేసుకుంటారు. ఇప్పుడు టీడీపీ జనసేన కలిస్తే, బలమైన రెండు సామాజిక వర్గాలు కలిస్తే, ఇద్దరు బలమైన నాయకులు కలిస్తే డెఫినెట్గా థర్డ్ పర్సన్ ఛాలెంజ్ వస్తుంది. ఇది బేసిక్ మ్యాథమెటికల్ జామెట్రీ. కోర్స్ పాలిటిక్స్ జామెట్రీ అన్ని సందర్భాల్లో కాకపోవచ్చు. మోడీకి వ్యతిరేకంగా 2 కోణాలు ఏంది, 20 కోణాలు కలిసిన మోడీ గెలుస్తున్నాడు కదా. కానీ బట్ జనరల్ ప్రిన్సిపల్ ఏంటంటే ద సమ్ ఆఫ్ ద 2 sides ఈజ్ ఆల్వేస్ లార్జర్ దెన్ ద థర్డ్ సైడ్. అందువల్ల చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి కలవకపోతే, టీడీపీ జనసేన కలవకపోతే, ఆంధ్రప్రదేశ్ గ్రామ సీమల్లో కమ్మ కాపుల బంధం ఈ స్థాయిలో రాకపోతే జగన్కి ఈ ప్రమాదం వచ్చేది కాదని అందరూ ఒప్పుకుంటారు కదా. సో మరి దాన్ని ఎవరు తెచ్చారు, ఎవరు పెంచారు? నిరంతరం ఎందుకు కమ్మ కాపను నాకు అనాల్సిన పరిస్థితి ఏర్పడింది అగత్యం అంటే వైసీపీ అటాక్ కూడా అదే కదా. కమ్మల కాళ్ళ ముందు కాపుల ఓట్లు తీసుకెళ్ళి పెడతారంటూ పేర్ని నాని, అంబటి రాంబాబు, వైసీపీ కాపు నేతలు నిరంతరం చేసిన దాడి అదే. సో అందువల్ల ఒక రకంగా వైసీపీ జాయింట్ అటాక్, కంబైన్డ్ అటాక్ వల్ల ఇద్దరిని ఏకం చేసింది.
గ్రాస్ రూట్స్ లెవెల్ ఏకం చేసింది. నార్మల్గా 2 పార్టీల మధ్య ఓట్ ట్రాన్స్ఫర్ జరగటానికి అనేక ఇబ్బందులు ఉంటాయి. కానీ ఈసారి ఎన్నికలకు ముందు నుంచి నేను చెప్తూ వస్తున్నా, టీడీపీ జనసేనల మధ్య ఓట్ ట్రాన్స్ఫర్ 90-95% జరుగుతుంది. అదే జరిగింది కదా, ఎలక్షన్స్లో రుజువైంది కదా ఇది. సో అందువల్ల ఈ వ్యూహం తప్పు కదా, వీళ్ళు ఎందుకు చేస్తున్నారని. తర్వాత ఎన్నికలు అయ్యాక కూడా అదే వ్యూహాన్ని ఇద్దరిని కలిపి కొడుతూ వచ్చారు. కానీ మొదటిసారి ఒక వైసీపీ నాయకుడు పవన్ కళ్యాణ్ పట్ల పాజిటివ్గా, చంద్రబాబు నాయుడు పట్ల నెగిటివ్గా మాట్లాడాడు. బట్ యాక్చువల్గా అది పవన్ కళ్యాణ్ మీద ప్రేమతో మాట్లాడింది కాదు, చంద్రబాబు నాయుడు మీద కోపంతో మాట్లాడింది. అంటే ఆ కూటమిలో అగాధాన్ని సృష్టించాలని, జనసైనికుల్ని టీడీపీపైకి రెచ్చగొట్టాలని, సో చంద్రబాబు నాయుడును డీఫేమ్ చేయాలి అనే ఒక లక్ష్యంతో చేసిందే తప్ప ఏ రకమైన పాజిటివ్ కానీ న్యూట్రల్ అసెస్మెంట్ కాదు కదా. పవన్ కళ్యాణ్ సామర్థ్యం పైన విజయసాయిరెడ్డికి అంత నమ్మకం కలిగిందా? అందుకే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ అంటలేడు, ఎన్డీఏలో పవన్ కళ్యాణ్ అంటాడు. అంటే కంపేర్డ్ టు చంద్రబాబు నాయుడు, నాట్ కంపేర్డ్ టు జగన్ అని ఆయన ఆన్సర్. సో అందువల్ల ఇది ఏంటంటే ఒక రకంగా స్ప్లిట్ పాలిటిక్స్ నడపాలని ప్రయత్నం చేయడం. దీనికి జనసేన వాళ్ళు పడిపోతారనో, ఆంధ్రప్రదేశ్ ప్రజలు పడిపోతారని అనుకున్నాం. సో పవన్ కళ్యాణ్ అంత అమాయకుడు కాదు, జనసేన వాళ్ళు అమాయకులు కాదు. అందువల్ల ఈ గుగ్లీ లాగా ఇదేమీ ఉండదు. ఇదే ఓకే, ఒక పొలిటికల్గా కాస్త చర్చ రావడానికి ఉపయోగపడుతుంది. అందువల్ల ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ ప్రకారం పాలిస్తారు తప్ప విజయసాయి ఇచ్చే సర్టిఫికెట్ల ప్రకారం పాలించారు కదా. ఇక పుష్ప 2 మూవీ ప్రపంచవ్యాప్తంగా 12,000 థియేటర్లలో రిలీజ్ అయ్యి 6 భాషల్లో హిట్ టాక్ సొంతం చేసుకుంది సార్. ఇక్కడి వరకు ఓకే. కానీ ఒక మహిళ సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసలాటలో చనిపోవడం అనేది కాస్త ఇబ్బందికరంగా చిత్ర యూనిట్కి మారిన పరిస్థితి. అల్లు అర్జున్ మీద కూడా A2గా కేసు నమోదైంది. కానీ అల్లు అర్జున్ ఇప్పటివరకు స్పందించలేదు అని చెప్పి చాలామంది అనుకున్నారు. నిన్న మనం కూడా మాట్లాడుకున్నాం కదా సార్, అల్లు అర్జున్ స్పందించి ఉంటే బాగుండేది అని చెప్పి. కానీ అల్లు అర్జున్ స్పందించారు. ఆ కుటుంబానికి ఒక 25 లక్షలు పరిహారంగా ఇచ్చారు. దాంతోపాటు ఆ అబ్బాయి వైద్య ఖర్చులను కూడా తానే భరిస్తాను అని చెప్పి హామీ ఇచ్చారు. ఒకసారి బయట. అందరికీ నమస్కారం. మొన్న మేము పుష్ప సినిమాకి ప్రీమియర్స్కి వెళ్ళినప్పుడు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అదే దగ్గరికి వెళ్ళి ఉండి అక్కడ అనుకోకుండా క్రౌడ్ టర్న్అవుట్ ఎక్కువ అవడం వల్ల మేము సినిమా చూసి వచ్చిన తర్వాత మాకు తెలిసిన విషయం అంటే నెక్స్ట్ డే మార్నింగ్ దట్ ఆ క్రౌడ్లో ఒక ఫ్యామిలీ వచ్చారు. ఆ ఫ్యామిలీ కొంచెం దెబ్బలు తగిలినాయి. ముఖ్యంగా ఒక లేడీ, ద మదర్ ఆఫ్ 2 children, ఆవిడ రేవతి గారిని, ఆవిడ నెక్స్ట్ డే మార్నింగ్ అన్ఫార్చునేట్గా ఆవిడ ఆ తొక్కిసలాటలో దెబ్బలు తగిలి ఆవిడ చనిపోయారని తెలిసింది. అది తెలియగానే మేము సుకుమార్ గారు, మేమందరం మొత్తం ఎంటైర్ టీమ్ ఆఫ్ పుష్ప అందరం సడన్గా డిసప్పాయింట్ అయిపోయి ఒక షాక్లోకి వెళ్ళాము. ఎందుకంటే అసలు ఇది వెరీ అన్ఎక్స్పెక్టెడ్. ఎందుకంటే లాస్ట్ 20 ఏళ్ళుగా ఆల్మోస్ట్ అన్ని సినిమాలకి మెయిన్ థియేటర్కి వెళ్ళి సినిమా చూసి వస్తాం అనేది ఒక తెలియని ఆనవాయితీ లాంటిది. అండ్ ఇన్నేళ్ళలో ఎప్పుడు జరగలేదు. సడన్గా జరిగేసరికి మేమందరూ కూడా చాలా డిసప్పాయింట్ అయ్యి చాలా షాక్లోకి వెళ్ళాము. ఈ న్యూస్ తెలిసిన వెంటనే ఆన్ ద ఫస్ట్ డే మేము కానీ ఎవరం కానీ టీమ్ కానీ ఎవరం కానీ ఈ పుష్ప సెలబ్రేషన్స్లో యాక్టివ్గా పాల్గొనలేకపోయాం. వి ఆల్ ఫీల్ వెరీ సాడ్. ఎందుకంటే మేము సినిమా తీసేదే జనాలు థియేటర్కి వచ్చి ఎంజాయ్ చేయాలని. అలాంటి థియేటర్లో ఇలా ఒక ఇన్సిడెంట్ అయ్యేసరికి వి ఆల్ అది మాటలో చెప్పలేకపోతున్నా. Firstly, I would like to say condolences to the entire family. Motto Revati gaరి family ki condolences from me and the entire team of Pushpa. మేము ఏం చేసినా ఈ లాస్, మేము ఏం చేసినా ఎంత మాట్లాడినా దిస్ లాస్ కెన్ నెవర్ బి కవర్డ్. అండ్ మా సైడ్ నుంచి what we would like to say is that we want to tell you that we're emotionally there for you. మీకు ఏం కావాల్సిన మాకు కుదిరినంత శక్తిలో మీకు ఏ హెల్ప్ కావాలన్నా ఎలా కావాలన్నా we like to tell you that we like to be there for you. And నా తరపు నుంచి I'd like to donate an amount of rupees 25 lakhs. This is just as a goodwill gesture. అంటే నేను మీ I'm there for you. నా యాక్షన్స్లో చూడండి, నన్ను నమ్మండి, నేను మీకోసం ఉన్నాను అని ఒక జెస్చర్గా I'd like to give them 25 lakhs rupees for their future, to secure their future. And especially పిల్లలు ఉన్నారంట.
సో టు టెల్ దెమ్ దట్ ఐల్ బీ దేర్ ఫర్ దెమ్, వాళ్ళకి ఏ కైండ్ ఆఫ్ సపోర్ట్ కావాలన్నా కూడా వీల్ ట్రై టు బీ దేర్ యాజ్ మచ్ as పాసిబుల్ అని ఒక గుడ్ విల్ జెస్చర్గా చేస్తున్నాం. అండ్ ఈ దీనికి జరిగిన మెడికల్ ఎక్స్పెన్సెస్, దీనికి సంబంధం లేకుండా దీనికి జరిగిన మెడికల్ ఎక్స్పెన్సెస్, మిగతా ఎక్స్పెన్సెస్ అంతా కూడా మేము వీడ్ లైక్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్ అండ్ కీప్ యూ కంఫర్టబుల్ ఎట్ దిస్ అవర్. ఎందుకంటే వీ అండర్స్టాండ్ ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ time for the family to deal with, and we'd like to do all the things to support you at this hour. నిన్న అనుకున్నాం కదా సార్, స్పందించి ఉంటే బాగుండేది అని. నా తరఫు నుంచి స్పందించి ఉంటే బాగుండేది అనుకున్నాం కదా సార్, స్పందించారు. అన్నాండి నిన్న మనం తొందరపడకూడదు, స్పందించారని అనలేము. ఆల్రెడీ ఫిలిం యూనిట్ స్పందించింది, బహుశా స్పందిస్తారు. తొందరపడి స్పందించినా కూడా ఇంకో విమర్శ కూడా వస్తుంది, ఏంటి డబ్బులతో చూస్తారా అని. అందుకే వారు కూడా ఆచితూచి వివరిస్తారు, బహుశా స్పందిస్తారు, స్పందించాలని కూడా అన్నాం. సో అందువల్ల ఇట్స్ ఏ వెల్కమ్ జెస్చర్ డెఫినెట్గా. సో ఎందుకంటే ఇప్పుడు ఆ కుటుంబానికి రేవతి గారిని అయితే మళ్ళీ తీసుకురాలేము. అది అల్లు అర్జున్ కూడా అన్నట్లు పూడ్చలేని నష్టం. ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగడమే దురదృష్టం. నిజంగా చెప్పాలంటే పుష్ప 2 కూడా అది నష్టమే. అల్లు అర్జున్ మాటల్లో కూడా అది ఉంది, మేము పూర్తిగా సెలబ్రేట్ చేసుకోలేకపోయాము అని. సో మీకు నేషనల్ మీడియాలో కూడా ఆ రోజు నైట్ చూశాను నేను. అసలు నార్మల్గా అయితే నేషనల్ మీడియా మొత్తం పుష్ప 2 సక్సెస్ చుట్టూ నడవాలి చర్చ, కానీ సక్సెస్ చుట్టూ నడవలే, ఈ ఇన్సిడెంట్ చుట్టూ నడిచింది చాలా నేషనల్ ఛానల్స్లో కూడా. అందువల్ల ఇట్స్ ఎ పెయిన్ఫుల్, అంటే ఆ కుటుంబానికి పెయిన్ఫుల్, సమాజానికి పెయిన్ఫుల్, పుష్ప 2 టీం కూడా పెయిన్ఫుల్లే అది. అందువల్ల మనం ఇలాంటి సందర్భాల్లో సహజంగా ఉండే నేచర్ ఏంటంటే జనరల్ అటాక్ అనేది సెలబ్రిటీస్ పట్ల సమాజం ఎలా స్పందిస్తుంది అనడానికి సెలబ్రిటీల చేజింగ్ ఉంటుంది, సెలబ్రిటీ గేజింగ్ ఉంటుంది, సెలబ్రిటీ బేటింగ్ కూడా ఉంటుంది. సెలబ్రిటీ గేజింగ్ అంటే సెలబ్రిటీ ఎక్కడికి వెళ్తే అక్కడ ఏం చేసినా ఫాలో అవుతూనే ఉంటారు. సెలబ్రిటీ పర్సనల్ లైఫ్లోకి కూడా వెళ్ళి ఫాలో అవుతుంటారు, అదొక ట్రెండ్. రెండో ట్రెండ్ సెలబ్రిటీ చేసింగ్, సెలబ్రిటీ ప్రతి మాటను రియాక్ట్ అవుతూ ఉంటారు, అనుకూలంగా ప్రతికూలంగా. తర్వాత సెలబ్రిటీ బెయిటింగ్, చాలా చిన్న విషయాన్ని కూడా సెలబ్రిటీ అటాక్ చేస్తూ ఉంటారు. సో సెలబ్రిటీలకు ఉండే బాధలు సెలబ్రిటీలకు ఉంటాయి, ఎంత చెట్టుకంత గాలి అన్నట్లు. సో వాళ్ళు బయటికి రాలేరు, ఫ్రీగా మనలాగా తిరగలేరు. సో వాళ్ళ ఛాలెంజెస్ వాళ్ళకి ఉంటాయి. అందువల్ల సెలబ్రిటీ బెయిటింగ్ కూడా కరెక్ట్ కాదు. ఒక ఇన్సిడెంట్ జరుగుతూనే అల్లు అర్జున్ వల్లనే జరిగింది ఇది, అల్లు అర్జున్ ఇన్ఫార్మ్ చేయకుండా వెళ్ళాడు అక్కడ అన్నప్పుడు నేను అన్నాను, మనకు ఎలా తెలుసు ఇన్ఫార్మ్ చేశాడో లేదో మనకు తెలియదు. అంటే పోలీసు వాళ్ళు మాకు సమాచారం లేదు అన్నారని. పోలీసు వాళ్ళు సమాచారం లేదు అంటే అల్లు అర్జున్ ఇన్ఫార్మ్ చేయలేదని మీనింగ్ కాదు కదా. అల్లు అర్జున్ ఎవరికి ఇన్ఫార్మ్ చేస్తాడు, ఏ థియేటర్కి అయితే వస్తున్నాడో ఆ థియేటర్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తారు. నార్మల్గా ఇన్ఫార్మ్ చేయకుండా ఒక సెలబ్రిటీ వెళ్తారా అని కూడా నేను నిన్న క్వశ్చన్ అడిగాను. ఎందుకంటే వాళ్ళ సెక్యూరిటీ ఇష్యూ కూడా ఉంటుంది, పర్సనల్ సెక్యూరిటీ. జనం రావడము, జనం సెక్యూరిటీ ఒకటైతే వ్యక్తిగత సెక్యూరిటీ కూడా ఉంటుంది కదా. ఇప్పుడు ఒక సెలబ్రిటీ మీదకి ఎవరైనా ఏమైనా చేసే అవకాశం ఉంటుంది కనుక వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు తీసుకుంటారు సాధారణంగా. మరి మనకు తెలియదు అని అన్నారు, కానీ తొందరపడి కంక్లూజన్లు ఇక ఎక్కడి దాకా పోయిందంటే అసలుగా మొత్తం అల్లు అర్జునే ఈ పని చేశాడనేంత స్థాయికి కూడా వెళ్ళారు. కారణం ఏంటి అంటే అల్లు అర్జున్ సినిమా మాత్రమే కాదు, ఆయన చుట్టూ జరుగుతున్న ఈ వ్యవహారం మనం చూసాం. సో మెగా అల్లు అని లేదా రకరకాల పేర్లతో ఇవన్నీ కూడా పోలరైజ్ అయ్యేటువంటి దశకు వచ్చి ఇలా ఉంది. బట్ ఇప్పుడు కూడా మన యొక్క కాంట్రవర్సీ పైన ఇమ్మీడియట్గా కంక్లూజన్కు రాలేము, వీ హ్యావ్ టు వెయిట్. ఇప్పుడు అందుకే ఇంకా అల్లు అర్జున్ స్పందిస్తలేడు, అల్లు అర్జున్కు కోట్లు 100 కోట్లు 300 కోట్లు వచ్చాయి కదా, మీరు కూడా నేను అడిగారు 300 కోట్లు వచ్చాయి కదా అని. సో అందువల్ల మనం లెట్ us నాట్ కమ్ టు హేస్టీ కంక్లూషన్స్. అందువల్ల సెలబ్రిటీలకు కూడా ప్రైవేట్ స్పేస్ ఉంటుంది, వాళ్ళకు లైఫ్ ఉంటుంది, వాళ్ళు మనలాంటి మనుషులే. అందువల్ల వెల్ సంథింగ్ టు బి వెల్కమ్ కదా. భావోద్వేగపరంగా ఎమోషనల్గా కూడా మీతో ఉంటాం, ఇదేదో మేము డబ్బుతో కొలవడం లేదు, కానీ ఈ కనీస సాయం చేయడం మా బాధ్యత అనుకొని చేస్తున్నాం. ఇంకా భవిష్యత్తులో కూడా వారికి ఏ అవసరాలు వచ్చినా మేము అండగా ఉంటామన్నారు. మెడికల్ ఎక్స్పెన్సివ్ అంతకన్నా ఇమీడియట్గా ప్రతి మనం ఎవరైనా అంతకన్నా ఎక్స్పెక్ట్ చేయలేం. ఇంకా అయితే దీనికన్నా ముఖ్యం ఏంటి అంటే 25 లక్షలు ఇవ్వడం కరెక్టా, ₹1 ఇవ్వడం కరెక్టా, ఎంత ఇవ్వడం అనేది ఎంత అవకాశం ఉంటే అంత ఇవ్వాలనే మనం కోరుకోవాలి. సో ఆ డీటెయిల్స్లోకి మనం వెళ్ళడం కన్నా కూడా
మన క్వాంటిఫైడ్ అంశాల్లోకి వెళ్ళకుండా ఈ స్పందన మాత్రం ఆహ్వానించాల్సిందే. కానీ దీనికన్నా ముఖ్యమైనది ఏంటంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ భవిష్యత్తులో జరగకుండా సెలబ్రిటీ రిలేటెడ్ ఈవెంట్స్ పట్ల ఎవరి బాధ్యత ఏంటి, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఏంటి అని ఆల్రెడీ మీకు తెలంగాణ సినిమాటోగ్రఫర్ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. బెనిఫిట్ షోలో రద్దు చేస్తామని. ఇప్పుడు సమస్యకు షోలు రద్దు చేయడం పరిష్కారం కాదు. రేపు బెనిఫిట్ షోలో తొక్కిసలాట జరిగిందని బెనిఫిట్ షో రద్దు చేస్తాం, నార్మల్ షోస్లో తొక్కిసలాట అప్పుడు షోలు కూడా రద్దు చేస్తామా? బహిరంగ సభల్లో పొలిటికల్ మీటింగ్లో కూడా తొక్కిసలాట జరిగి చనిపోయిన సందర్భాలు ఉదాహరణలు ఉన్నాయి అని బహిరంగ సభలు రద్దు చేస్తామా? సో ఇప్పుడు దీంట్లో అయినా ఇలాంటి క్రౌడ్ డిజాస్టర్ జరిగితే పరిష్కారం ఆ ఈవెంట్స్ను రద్దు చేయడం కాదు. అంటే క్రౌడ్ డిజాస్టర్ జరగకుండా ఏం చేయగలుగుతాం మనం అదే ఆలోచించాలి. డిజాస్టర్ ప్రూఫింగ్ అంటారు. సో డిజాస్టర్ ప్రూఫింగ్ చేయొచ్చు. రద్దు ఓకే, బెనిఫిట్ షోలు రద్దు చేస్తారు, నార్మల్ షోలు అప్పుడు తొక్కిసలాట జరుగుతుంది, అప్పుడు ఏం చేస్తారు? నార్మల్ షోలు రద్దు చేసేస్తారా? బహిరంగ సభలప్పుడు తొక్కిసలాట జరిగి చనిపోయిన సందర్భాలు లేవా? మరి అప్పుడు బహిరంగ సభలు కూడా జరుగుతారా? సో ఇలా రకరకాల అంటే మన మతపరమైన ఉత్సవాల్లో తొక్కిసలాట జరుగుతుంటాయి అని మతపరమైన ఉత్సవాలు రద్దు చేసుకుంటూ పోతామా? అందువల్ల ప్రభుత్వాలు కూడా ఇంత హేస్టీగా స్పందించకూడదు. ఇక్కడ నుంచి మేము విపత్తులు ఇలాంటి క్రౌడ్ డిజాస్టర్ జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని అయితే మంత్రి అన్న దాంట్లో ఒక పాయింట్ ఉంది. ఇలాంటి ఈవెంట్స్ అది ప్రీ రిలీజ్ షోస్ అయినా సెక్యూరిటీకి కూడా వాళ్ళ బాధ్యత వహించాలి ఆ ఈవెంట్ ఆర్గనైజర్స్ అన్నారు. దట్ ఇస్ ఎ గుడ్ పాయింట్. కానీ వాళ్ళు కోర్టుకు వెళ్ళి అనుమతి తెచ్చుకోవాలి అంటున్నాడు. సో ఈవెంట్కు మీరు అడగండి, ఎస్ దీనికి బాధ్యత ఈవెంట్కి అనుమతి. నాకు తెలిసినంత వరకు అయితే ఒక చిన్న సభ పెట్టాలన్నా అనుమతి లేకుండా సభ పెట్టరు. మరి పోలీసుల అనుమతి లేకుండానే పెద్ద పెద్ద ఈవెంట్లు జరుగుతాయా? ఈ ప్రీ రిలీజ్ షోస్ జరిగినప్పుడు గవర్నమెంట్ కెన్ కమ్అట్ విత్ SOPs. దానికి ఖర్చు ఇంత అవుతుంది, నిన్న మినిస్టర్ అన్నాడు, దాని సెక్యూరిటీ ఖర్చు కూడా పెట్టుకోవాలి. ఎస్ ఇలాంటి విధానపరమైన నిర్ణయాలు ఉండొచ్చు. కానీ ఈవెంట్లు రద్దు చేస్తామంటే ఇప్పుడు రేపు ప్రీ రిలీజ్ షోస్ కూడా రద్దు చేస్తారా? సో అట్లా రద్దు చేసుకుంటూ వెళ్ళడం ప్రభుత్వ పాలనకు కాదు. ప్రమాదాలు లేకుండా ఎలా నిర్వహించాలి అనేది ఆలోచించాలి. ప్రభుత్వాలకు కూడా ఇలాంటి ఎక్స్పర్ట్ కమిటీ ఒకటి వేసి సినిమా రంగం వాళ్ళ నుంచి లేకుంటే ఈ రంగంలో అనుభవం ఉన్న వాళ్ళ గురించి క్రౌడ్ డిజాస్టర్స్ గైడ్లైన్స్ కూడా ఉన్నాయి. మీకు ఎస్టాబ్లిష్ గైడ్లైన్స్ ఉన్నాయి. క్రౌడ్ డిజాస్టర్ జరిగినప్పుడు ఏర్పాటు చేసిన కమిటీల నివేదికలు ఉన్నాయి. దర్ ఇస్ పుష్కలమైన లిటరేచర్ ఉంది. మీరు గూగుల్లో జస్ట్ క్రౌడ్ డిజాస్టర్స్ అని కొట్టండి. నేనే అనేక సార్లు ఆర్టికల్స్ రాశాను, ఎడిటోరియల్స్ రాశాను క్రౌడ్ డిజాస్టర్స్ పైన. అందువల్ల దర్ ఇస్ ఎనార్మస్ లిటరేచర్ అవైలబుల్. సమస్య ఏంటంటే ఆ చర్యలు ఎవరు తీసుకోరు మన దగ్గర. క్రౌడ్ మేనేజ్మెంట్ పట్టించుకోరు, క్రౌడ్స్ మొబిలైజ్ అవుతూనే ఉంటారు. అందువల్ల లెటస్ గెట్ ఇన్ టు ద మైన్యూట్ డీటెయిల్స్. ఇక ముందు ఇలాంటి సెలబ్రిటీ రిలేటెడ్ ఈవెంట్స్లో క్రౌడ్ డిజాస్టర్ జరగకుండా రేవతి మరణం ఒక గుణపాఠం కావాలి. మనందరికీ రేవతి గారి మరణం ఒక గుణపాఠం జరిగి ఇక ముందు ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఓ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఇవ్వాలి కావాలి. అందువల్ల డిబేట్ అల్లా వ్యక్తిగతంగా అల్లు అర్జున్ టార్గెట్ చేస్తూ డిబేట్ కన్నా సబ్జెక్టివ్ డిబేట్ కన్నా ఏ రకమైన చర్యలు అవసరము, ఇలాంటి ఘటనలు జరగకుండా ఏం చేయాలి, ఇదే వెరీ ఎవరు కోరుకోరు కదా. ఐఎమ్ షూర్ ఎవరు కోరుకోరు. ఇలాంటి జరగాలని ఆ థియేటర్ వాళ్ళు కోరుకోరు, సినిమా యూనిట్ కోరుకోదు. ఎందుకంటే ఒక హ్యాపీ అకేషన్ కాస్త ఒక పెద్ద ఛాలెంజ్గా మారిపోయింది కదా. అందువల్ల అందరికీ బాధాకరమైన అంశమే. సో ఈవెన్ ప్రజలు కూడా జాగ్రత్త పడాలి. ఇలాంటి చోట పిల్లలు తీసుకొని వెళ్ళినప్పుడు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండే అవకాశం ఉంటుందని కూడా మనకు తెలుసు కదా. అనేక ఇన్సిడెంట్ జరుగుతున్నాయి. అందువల్ల ఇందులో అందరి బాధ్యత ఉంది కనుక అందరము జాగ్రత్త ఎలా పడాలనేది ఆలోచించాలి. ఇక కుల రాజకీయాలు ఆంధ్రప్రదేశ్తో పోలిస్తే తెలంగాణలో చాలా తక్కువ కదా సార్. ఏ ఒక్క కులం ఓటర్లో ఓట్లు వేసేస్తే ఏ పార్టీయో గెలవదు. కానీ ఇక్కడ వెలమలు అంటే బీఆర్ఎస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ సింపథైజర్స్ అనే ఒక విధంగా షాద్నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్ మాట్లాడారు సార్. ఆ కులాన్ని చాలా దారుణంగా ఆయన మాటల్లో తిట్టారు. ఒకసారి బయట ప్లే చేయండి. కులస్తులం ఇవాళ కూడా చెప్తున్నా, మళ్ళా నేను వాడద్దు కానీ ఈ కొడుకులని వెల్బన్న కొడుకులారా మీరు ఖబర్దార్
ఇప్పటి నుంచి నడవనీయరా? ఒకవేళ ఇటువంటి కుట్రలు పడితే రాష్ట్ర ముఖ్యమంత్రి తెలియకుండా కూడా మేము కాంగ్రెస్ నాయకులము, బలమైన నాయకులకున్నా మేము ఇక్కడ బయటకు వస్తే మీ భాషింగాలు కడతాం, మీ ఇప్పుడు భాషింగాలు విమానాలు మూతాయి కొడుకులారా చెప్తున్నా. వెల్మనా కొడుకులారా, ఇవల్ల ఈ వెల్మనా కొడుకుల పని మాత్రం పక్క పడతాం. ఇంకా ఎక్కువ చేస్తే మేమే డైరెక్ట్ గా చెప్తున్నా, నేను శారదాలు ఎమ్మెల్యే చెప్తున్నా కొడుక, నేను కూడా డైరెక్ట్ గా భౌతిక దాడులు తయారున్నాను. వెల్మ కులాస్తులం ఇవాళ కూడా చెప్తున్నా, నేను వాడద్దు కానీ ఈ కొడుకులని వెల్మనా కొడుకులారా, వెల్మనా కొడుకులారా. ఏం సార్, ఒకవైపు ఏమో రేవంత్ ఏమో నీతి సూత్రాలు చెప్తూ ఉంటారు, మరోవైపు ఏమో ఆ పార్టీ ఎమ్మెల్యే ఏ రకంగా మాట్లాడుతున్నారు అని చెప్పి లేదు బీఆర్ఎస్ నాయకులు అడుగుతూ ఉన్నారు సార్. అంటే శాసనసభ్యుడిగా దానికి రేవంత్ రెడ్డికి ఇప్పుడు ఎవరు ఒక్క కాంగ్రెస్ లో ఎమ్మెల్యే మాట్లాడితే రాహుల్ గాంధీకి, రేవంత్ రెడ్డికి, బీఆర్ఎస్ లో ఒక నాయకుడు మాట్లాడితే కేసీఆర్ కు, బీజేపీలో ఎవడో ఏదో తప్పు చేస్తే మోడీకి. ఇది చాలా ఇమ్మెచ్యూర్ వ్యవహారం కదా. అందువల్ల ఎవరు చేసినా అది ఇమ్మెచ్యూరే అనేది. అయితే మనము ఈ ధోరణి రేవంత్ రెడ్డి పర్మిషన్ తీసుకొని ఆయనలో కూడా అన్నాడు, ముఖ్యమంత్రి తెలియకుండా అన్నాడు. ఇప్పుడు బీఆర్ఎస్లో ఎవడో ఏదో మాట్లాడితే కేసీఆర్ అనుమతి తీసుకొని మాట్లాడతాడా, కేసీఆర్ చెప్తే మాట్లాడతాడా? బీజేపీలో ఎవడో తాగి రోడ్డు మీద పడితే మోడీనంటే, సో బీజేపీలో తాగొచ్చు, బీఆర్ఎస్లో తాగొచ్చు, కాంగ్రెస్లో తాగి పడవచ్చు. దానికి కూడా ఎవరో తాగి అల్లరి చేసాడు అనుకోండి ఒక పార్టీ వాడు, వెంటనే మోడీ, రాహుల్ గాంధీ అని విమర్శిస్తే అర్థం ఉంటుందా? ఇది చాలాసార్లు జరుగుతుంది. మీకు ఓ నాయకుడు తప్పు చేస్తే, ఒక లోకల్ చోటా లీడర్ తప్పు చేస్తే ఆ జాతీయ నాయకునికి అండగట్టి అడుగుతూ ఉంటారు. సో ఇది మనం ఎప్పుడు కూడా అన్ని పార్టీల్లోనూ అతిగా ప్రవర్తించే వారు ఉంటారు. అతిగా ప్రవర్తించడాన్ని ఎవరు చేసినా మనం అంగీకరించకూడదు, ధోరణి వ్యతిరేకించాలి ఇండివిజువల్ కన్నా కూడా. సో ఖచ్చితంగా ఈ ధోరణి సరైనది కాదు. అయితే మీరు అన్నట్లు మొదట్లో మీ ప్రశ్నలో ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలోనైనా ఆంధ్రప్రదేశ్లోనైనా ఒక్కొక్కరు ఓటేస్తే గెలవరు. అది తెలంగాణ ఆంధ్ర డిఫరెన్స్ ఏం లేదు. ఆంధ్రప్రదేశ్లో కూడా ఏ రాజకీయ పార్టీ అయినా ఒక్కొక్కరు ఓటేస్తే గెలుస్తారా? కానీ మీరు అన్నట్లు తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో కులం పాత్ర ఎక్కువ రాజకీయాల్లో, దాంట్లో ఏమీ డిస్ప్యూట్ లేదు. తెలంగాణలో లేదని అనలేం, కానీ ఆంధ్రలో ఇది కాస్త బహిరంగంగానే ఉన్నమాట నిజం. కానీ ఎక్కడైనా ఒక్క కులం వాళ్ళే ఓటేస్తే ఎక్కడ ఏ పార్టీ గెలవదు. అది తెలంగాణలో గెలవదు, ఆంధ్రప్రదేశ్లో గెలవదు, మరో చోట కూడా గెలవదు. అందువల్ల మనకు అర్థం కావాల్సింది ఈ ధోరణి ఏ ఒక్క కులాన్ని టార్గెట్ చేసి, ప్రతి కులంలోనూ తప్పు చేసే వాళ్ళు ఉంటారు, ప్రతి కులంలోనూ మంచి వాళ్ళు ఉంటారు, ప్రతి కులంలోనూ చాలా గొప్ప వాళ్ళు ఉంటారు, ప్రతి కులంలోనూ పనికిమాలిన వాళ్ళు కూడా ఉంటారు. ఏ కులంలో ఉండరు చెప్పండి నాకు? అందువల్ల మంచితనం కానీ, గొప్పతనం కానీ, చెడుతనం కానీ ఏదైనా ఒక్క కులానికి ఆపాదించి సమాజంలో కుల విద్వేషాలు రెచ్చగొట్టడం అనేది అది ఏ రకంగానూ అంగీకరించబడదు. అయితే దీన్ని ఖచ్చితంగా దాన్ని మరీ ఎస్కలేట్ చేసి ఓ రాజకీయ పార్టీకో, ఆ రాజకీయ పార్టీకి నాయకత్వం వేస్తున్న వ్యక్తులకు లింక్ చేసి అనడంలో ఎవరు మంచిది కాదు. అది రేపు ఏమవుతుంది? ఇప్పుడు దీనికి గ్యారెంటీగా బీఆర్ఎస్ నుంచి ఎవరెవరు ఇట్లా స్పందిస్తారు. అప్పుడు వెంటనే కేసీఆర్ని టార్గెట్ చేస్తే కరెక్ట్ అవుతుందా? లెటస్ టార్గెట్ దిస్ బిహేవియర్. ఈ పొలిటికల్ బిహేవియర్ మంచిది కాదు. కులాల మధ్య చిచ్చు పెట్టకూడదు, కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టకూడదు. సో ఏ ఒక్క కులమైనా కావచ్చు, నాయకుని కులాన్ని పట్టి ఆ పార్టీని కూడా మనం అంచనా ఎక్కకూడదు. నిజమే బీఆర్ఎస్ ఫలానా ఒక్క కులం పార్టీ అయితే ఆ కులం జనాభా ఎంత చెప్పండి? రాష్ట్ర జనాభాలో వెలమల శాతం ఎంత? మరి కేసీఆర్కు వెలమలే ఓట్లెత్తే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాడా? కేసీఆర్కు బీఆర్ఎస్కు ఒక్క పర్టిక్యులర్ కులం వాళ్ళు ఓటేస్తే రారు కదా. అయితే రాజకీయాల్లో ఒక్కొక్క పార్టీ గెలిచినప్పుడు, ఒక్కొక్క నాయకుడు గెలిచినప్పుడు కొంత లివర్స్ ఆఫ్ పవర్ ఒక కులం చేతులు ఎక్కువ ఉండే అవకాశాలు ఉంటాయి. కాంట్రాక్టర్లు కావచ్చు, పొలిటికల్గా ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు. కానీ అన్ని కులాల్లో పేదలు కూడా ఉంటారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్న రోజుల్లో నా డ్రైవర్ రెడ్డి ఉండే. సో నేను నవ్వుతూ అనేవాళ్ళను, రెడ్ల రాజ్యం అని అందరూ ప్రత్యర్థులు మాట్లాడుతున్నారు. ఆ రెడ్ల రాజ్యంలో పాపం ఆ రెడ్డికి మాత్రం కార్ డ్రైవర్ మాత్రమే అని. సో అందువల్ల ప్రతి కులంలోనూ పేదలు ఉంటారు. పేదరికానికి కులం లేదు, దుర్మార్గానికి కులం లేదు, అన్యాయానికి కులం లేదు. సో అందువల్ల మనం ఒక కులాన్ని ఎక్కడ టార్గెట్ చేసినా సరైనది కాదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పర్టికులర్గా కమ్మలను టార్గెట్ చేస్తూ పవన్ నాయుడు అంటూ పవన్ కళ్యాణ్ సంబోధిస్తూ టార్గెట్ చేసినప్పుడు తప్పన్నాను.
లోకేష్ టీడీపీ నేతలు జగన్ రెడ్డి అని ఇట్లా ఒత్తి చెప్పినప్పుడు కూడా ఇది సరైనది కాదు అన్నాను. అందువల్ల ఎవరు ఎక్కడ కుల ప్రస్తావన చేసినా అది ఏ రూపంలో ప్రస్తావన జరిగినా అది సరైనది కాదు. అందులో ఈ రకమైన ప్రస్తావన ఇంకా అబ్జెక్షనబుల్ కదా, ఇది చట్టరీత్యా కూడా నేరమే అవుతుంది. ఎందుకంటే ఇట్స్ అబ్సీనే కాదు, పబ్లిక్ ఆర్డర్, రెండు కులాల మధ్య అనవసరపు ఘర్షణలు పెంచేటువంటి ధోరణి కూడా అవుతుంది. ఐ థింక్ ది శాసనసభ్యుడు గౌరవ శాసనసభ్యుడు కనుక సో ఈ షుడ్ విత్డ్రా ద స్టేట్మెంట్. ఇది పద్ధతి కాదు. ఉపసంహరించుకోవడం ద్వారా రాజకీయాల్లో హుందాతనం ఉండాలి, విధానపరమైన చర్చ ఉండాలి. వ్యక్తిగతమైంది వ్యక్తిగత కులాలకు సంబంధించిన ఘర్షణ పెట్టుకుంటే కులాల కుంపడిగా సమాజం మారిపోతుంది. ఒక కులం అన్ని పార్టీలు ఇప్పుడు కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి క్యాబినెట్లో కూడా వెలుమలు ఉన్నారు కదా, కాంగ్రెస్ పార్టీలో కూడా వెలుమలు ఉన్నారు, మంత్రిగా ఆశిస్తున్న వారిలో కూడా వెలుమలు ఉన్నారు. మరి వాళ్ళు లేరా వెలుమలు? సో అందువల్ల అలా ఎలా టార్గెట్ చేస్తాను? రైట్ సార్. ఇక బంగ్లాదేశ్లో మైనారిటీల మీద జరుగుతున్న దాడులు అలాగే సంబల్ ఘర్షణలు, ఈ రెండు అల్లర్ల వెనుక డిఎన్ఏ ఒక్కటే అంటూ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కామెంట్స్ చేశారు కదా సార్. దానికి అక్బరుద్దీన్ ఓవైసీ రైట్ అసదుద్దీన్ ఓవైసీ రెస్పాండ్ అయ్యారు. ఇఫ్ హీఈస్ సో కన్సర్న్డ్ అబౌట్ బంగ్లాదేశీ మైనారిటీస్, వై డోంట్ యూ సెండ్ బ్యాక్ షేక్ హసీనా, వై ఈజ్ షీ లివింగ్ ఇన్ ఇండియా అని చెప్పేసి. సో ఆయన అడుగుతోంది ఎందుకు పంపించట్లేదు బంగ్లాదేశ్కి హసీనాను అని. అసలు దానికి ఏం సంబంధం? ఇప్పుడు బంగ్లాదేశ్లో హిందువుల పైన జరుగుతున్న దాడుల్ని షరతులతో ఖండించకూడదు, బేషరతుగా ఖండించాలి, ఓవైసీనా ఎవరైనా. సో బంగ్లాదేశ్లో హిందువుల పైన దాడులు షేక్ హసీనా కొరకు జరుగుతున్నాయా? ఓకే, షేక్ హసీనాను ఆర్గ్యుమెంట్ సేక్ అసదుద్దీన్ ఓవైసీ ఈజ్ హైలీ క్వాలిఫైడ్ హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్ కదా, వాదన కొరకు రిటర్న్ పంపిద్దాం. హిందువుల పైన దాడులు ఆగుతాయా? ఇప్పుడు పాకిస్తాన్కు సంబంధించిన ఏ రాజకీయ నాయకుడు భారతదేశంలో ఉన్నాడని చెప్పి పాకిస్తాన్లో హిందువులపైన దాడులు జరుగుతున్నాయి. సో అక్కడ హిందువులపై దాడులు జరుగుతున్న దానికి మూలము ఇస్లామిక్ మతోన్మాదం, ఇస్లామిక్ ఫండమెంటలిజం, రాడికలైజ్డ్ ఇస్లాం, అది కారణం. దాన్ని ఓవైసీ టార్గెట్ చేయకుండా షేక్ హసీనాను ఇండియాలో ఆశ్రయం ఇవ్వడం వల్లనే హిందువులపైన దాడులు జరుగుతున్నాయని భావించి షేక్ హసీనాను పంపించండి అని అడుగుతున్నాడు. సో ఇట్స్ అన్ అబ్సల్యూట్ ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్ బంగ్లాదేశ్లో ఏం జరుగుతుంది అని. నేను అందుకే చెప్పాను, ఇప్పుడు మీకు ఆఫ్ఘనిస్తాన్లో సిక్కుల పైన దాడులు జరిగాయి. ఆఫ్ఘనిస్తాన్లో చాలా పెద్ద కమ్యూనిటీ, సిక్ కమ్యూనిటీ ఒకప్పుడు పెద్ద ఎత్తున అక్కడి నుంచి వెళ్ళగొట్టారు. మరి ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న ఏ రాజకీయ నాయకులు భారతదేశంలో ఉండడం వల్ల జరిగింది అది. సో ఈ అటాక్స్ అనేది మనకు అక్కడ దేశీయ పరిణామాలు. షేక్ హసీనాన్ భారతదేశంలో ఆశ్రయం ఇవ్వకముందు జరిగినాయి, ఇచ్చిన తర్వాత కూడా జరిగినాయి. అందువల్ల దాన్ని షేక్ హసీనా భారతదేశంలో ఆశ్రయం ఇవ్వడం వల్లనే బంగ్లాదేశ్లో దాడులు జరుగుతున్నాయి హిందువుల పైన అనే మీనింగ్ వచ్చేలా ఓవైసీ మాట్లాడడం ద్వారా అక్కడ జరుగుతున్న దాడుల్లో ఒక రకంగా జస్టిఫై చేస్తున్నాడు, లెజిటిమైజ్ చేస్తున్నాడు. అంటే బంగ్లాదేశ్లో దాడులు జరిపే వాళ్ళ తప్పు కాదు, భారతదేశాన్ని తప్పు, షేక్ హసీనాకు ఆశ్రయం ఇవ్వడం వల్ల వాళ్ళ కోపం దాడులు చేస్తున్నారని. షేక్ హసీనాకు భారతదేశం ఆశ్రయం ఇవ్వడం బంగ్లాదేశ్లో ప్రస్తుతం అధికారంలో ఉన్న వారికి కొంత భారతదేశం పైన కోపం తేవడానికి కారణం కావచ్చు, కాదని నేను అంటలేను. అక్కడ హిందువులను భారత్ అనుకూలుగా, షేక్ హసీనాను భారత్ అనుకూలుగా చూడడం కూడా ఒక డైమెన్షన్గా ఉంటే ఉండవచ్చు. కానీ ప్రధానమైన కారణం మత అసహనము, మత ఛాందసవాదము, మతోన్మాదము రాజ్యమేరడం వల్ల. దాన్ని స్పష్టంగా సూటిగా ఈ ఇస్లామిక్ మతోన్మాదం ప్రమాదకరము, ఏ మతంలో కూడా ఉన్మాదం మంచిది కాదు అనే ధైర్యం చేయకుండా దీనికి డొంక తిరుగుడు హసీనా ఇక్కడ ఉండడం వల్ల జరిగింది అనే కంక్లూజన్కి రావడంలో అర్థం లేదు. అదే దాంట్లో ఓవైసీ బంగ్లాదేశ్లో హిందువుల పైన జరుగుతున్న దాడులకు భారతీయ ముస్లింలకు సంబంధం ఏంటి అని కూడా అడిగాడు. ఎస్, దట్ ఇస్ ద రైట్ క్వశ్చన్. బంగ్లాదేశ్లో హిందువుల పైన దాడులు జరపమని భారతీయ ముస్లింలు అడిగారా? భారతీయ ముస్లింలు దాన్ని సమర్థిస్తున్నారా? భారతీయ ముస్లింలను కూడా మీరు ఆ హిందువులను బంగ్లాదేశ్లో హిందువులను టార్గెట్ చేసినట్లుగా మీరు భారతదేశంలో ముస్లింలను టార్గెట్ చేయదలుచుకున్నారా అని కూడా అడిగాడు. ఈ క్వశ్చన్స్ వ్యాలిడ్ క్వశ్చన్స్. బంగ్లాదేశ్ లాగా భారతదేశం ఎందుకు కావాలి? బంగ్లాదేశ్లో లాగా ఉన్మాదం భారతదేశంలో రాకూడదు
అని ఏ భారతీయుడైనా కోరుకోవాలి, దేశభక్తియుత భారతీయుడు. సో నా దేశం ఒక లౌకిక దేశం, నా దేశం ఒక విశాల దేశం, నా దేశం కూడా బంగ్లాదేశ్ లాగా ఒక చీకటి దేశంగా, ఒక డార్క్ నేషన్గా, ఒక అన్సివిలైజ్డ్ సొసైటీగా, అనాగరిక సమాజంగా, మత విద్వేషాలతో రావణకాష్టంగా ఉండే సమాజం కాకూడదు అని దేశభక్తియుత భారత పౌరుడిగా ఎవరినైనా కోరుకుంటారు. ఆ క్వశ్చన్స్ కరెక్ట్. కానీ బంగ్లాదేశ్లో హిందువులపై జరిగిన దాడులకు ఏదో ఒక రీజనింగ్ ఇచ్చి జస్టిఫికేషన్ ఇచ్చే రీతిలో, లెజిటిమైజ్ చేసే రీతిలో ఈ వ్యాఖ్యలు ఉన్నాయి కనుక ఓవైసీ షుడ్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ బంగ్లాదేశ్ రెజీమ్. బంగ్లాదేశ్లో అధికారంలో వచ్చిన వారి స్వభావం ఏంటి. ఇప్పుడు ఆయన ఇంకోటి కూడా సజెస్ట్, షేక్ హసీనాను పంపించాలట. ఎందుకు పంపించాలి? ఇది ఎవరి డిమాండు? ఇది జమాత్ ఇస్లామీ బంగ్లాదేశ్ డిమాండ్. ఇది బంగ్లాదేశ్లో ఉన్న ఇస్లామిక్ మత ఉన్మాదుల డిమాండ్. ఈ డిమాండ్ పాకిస్తాన్ డిమాండ్, ఇది పాకిస్తాన్ అనుకూల డిమాండ్. ఓవైసీ ఎవరి డిమాండ్ సమర్థిస్తున్నాడు? షేక్ హసీనాను ఇప్పుడు పంపిస్తారా బంగ్లాదేశ్కు? పంపిస్తే షేక్ హసీనా క్షేమంగా ఉండడం తర్వాత సంగతి. పోనీ ఇండియా పైన ఏమన్నా ఉంటుందా? ఇప్పుడు షేక్ హసీనా ఎవరు అన్నది పక్కకు పెడదాం. షేక్ హసీనా ప్రజాస్వామ్యకంగా వ్యవహరించలేదు, ఆమె అణచివేత, ఆమె చాలా అవినీతికర, అలా నిరంకుశ పాలన చేసింది అనే దాంట్లో అనుమానం లేదు. కరెక్ట్. అందుకే ప్రజలంతా తిరగబడ్డారు. ఆమెకు షేక్ హసీనాకు వ్యతిరేకంగా తిరగబడ్డ వాళ్ళంతా మతోన్మాదులు కారు. చాలా ప్రోగ్రెసివ్ సెక్షన్స్ కూడా తిరగబడ్డాయి. చాలా అభ్యుదయ భావాలు ఉన్న వాళ్ళు, సెక్యులర్ భావాలు ఉన్న వాళ్ళకి కూడా తిరగబడ్డారు. కారణం ఏంటంటే ఇట్ వాజ్ అన్ అన్డెమోక్రటిక్ రూల్. ఇప్పుడు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా అందరూ చాలామంది తిరగబడ్డారు. జనసంఘీయులు తిరగబడ్డారు, హిందుత్వవాదులు, సోషలిస్టులు తిరగబడ్డారు, మార్క్సిస్టులు తిరగబడ్డారు. సో ఇందిరాగాంధీ నిరంకుశ పాలన పైన అరెస్ట్ అయిన వాళ్ళలో జనసంఘ నేతలు ఉన్నారు, సిపిఎం నేతలు ఉన్నారు, అందరి మీద కేసులు ఉన్నాయి కదా అని చెప్పి ఇందిరాగాంధీకి వ్యతిరేక పోరాటం స్వభావాన్ని మనము సంకుచితంగా అర్థం చేసుకోలేము. షేక్ హసీనాకు వ్యతిరేకంగా అన్ని వర్గాల ప్రజలు తిరగబడ్డ మాట నిజం. కానీ ఆ రాజకీయ అస్థిరతను, అనిశ్చితిని పాకిస్తాన్ అనుకూల శక్తులు, రాడికల్ ఇస్లాం శక్తులు తమకు అనుకూలంగా ఉపయోగించుకుంటున్నారు. అది అందువల్ల ఓవైసీ లాంటి వాడు మహమ్మద్ యూనస్కు అప్పీల్ చేయాలి. బంగ్లాదేశ్లో హిందువులను కాపాడాల్సిన బాధ్యత నీపైన ఉంటుంది. ఒక మైనారిటీలను కాపాడాలి. హిందువులపై జరిగే దాడులు అన్ఇస్లామిక్, ఇస్లాం ఈ రకమైన దాడులు అంగీకరించదు అని చెప్పాల్సింది పోయి హసీనాను పంపియండి అని, హసీనా ఇక్కడ ఉండడం వలన ఏదో దాడులు జరుగుతున్నట్లు దానికి కలరింగ్ ఇచ్చిన పోని హసీనా ఇక్కడ క్రిస్టియన్ల పైన ఎందుకు జరుగుతున్నాయి దాడులు నాకు చెప్పండి ఓవైసీజీ. ఓకే హోరా. సో బుద్ధిస్టుల పైన దాడులు ఎందుకు జరుగుతున్నాయి? జపాన్లో ఉన్నదా హసీనా? క్రిస్టియన్ల పైన ఎందుకు జరుగుతున్నాయి? క్రిస్టియన్ మెజారిటీ నేషన్స్ ఏమైనా హసీనాకు అసైలం ఇచ్చారా? అమెరికా ఆశ్రయం ఇయ్యనన్నది, బ్రిటన్ ఆశ్రయం ఇయ్యనన్నది. మరి ఏ క్రిస్టియన్ కంట్రీ హసీనాకు ఆశ్రయం ఇచ్చిన క్రిస్టియన్ల పైన దాడులు జరుగుతున్నాయి? ఎందుకు మరి బుద్ధిస్టుల పైన దాడులు జరుగుతున్నాయి? దానికి ఆన్సర్ చెప్పాలి కదా. హిందువుల పైన దాడులు జరుగుతున్నాయి, వాళ్ళ మీద ఎందుకు జరుగుతున్నాయి? అసలు వాళ్ళ మీద ఎందుకు ముస్లింల పైన కూడా దాడులు జరుగుతున్నాయి? ఎందుకంటే అవామీ లీగ్ మద్దతుదారులను వాళ్ళపై కూడా దాడులు జరుగుతున్నాయి. పాకిస్తాన్లో హమదీల పైన ఎందుకు జరుగుతున్నాయి దాడులు? హమదీయులకు భారతదేశానికి లింక్ ఉందా? పాకిస్తాన్లో హిందువులపైనే కాదు, అసలు హమదీయులు ఇస్లామే కాదు, వాళ్ళు ముస్లింలే కాదని వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి, వాళ్ళ ప్రార్థనా స్థలాలపైన దాడులు జరుగుతున్నాయి కదా. అందువల్ల మనము ఈ ఓవైసీ చాలా క్వాలిఫైడ్ పర్సన్ కనుక అడుగుతున్నాను, అండర్స్టాండ్ ద క్యారెక్టర్ ఆఫ్ బంగ్లాదేశ్. బంగ్లాదేశ్లో వచ్చిన కొత్త ప్రభుత్వ స్వభావం ఏంటి, రాజకీయ పరిణామాల స్వభావం ఏంటి, అన్క్వాలిఫైడ్ కండమ్నేషన్ అంటే షరతులు లేకుండా, ఈ ఇఫ్స్ అండ్ బటన్స్ లేకుండా, శశబిషలు లేకుండా అసదుద్దీన్ ఓవైసీ బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులు ఖండిస్తే ఆయన సెక్యులర్ క్రెడెన్షియల్స్ ఉంటాయి, లేకపోతే ఆయన సెక్యులర్ క్రెడెన్షియల్స్ ప్రశ్నార్థకం అవుతాయి కదా. అందువల్ల భారతదేశంలో మైనారిటీల హక్కుల కొరకు తాను నిలబడే నాయకుడిని చెప్పుకున్న ఓవైసీ బంగ్లాదేశ్లో మైనారిటీల హక్కుల కొరకు ఎందుకు నిలబడడు? బేషరతుగా మీరు పాకిస్తాన్లో మైనారిటీల హక్కులపై కొరకు ఎందుకు నిలబడడు? ప్రజలు మానవ హక్కులు దృక్పథం ఒకటే ఉండాలి కదా. అక్కడేమో దానికి ఇఫ్స్ అండ్ బట్లు పెట్టి షరతులు వర్తిస్తాయని మాట్లాడితే ఎట్లా? ఇక కర్ణాటకలో మళ్ళీ కుర్చీలాట మొదలైనట్టుగా కనిపిస్తుంది సార్. డికే శివకుమార్ చెప్తూ ఉన్నారు, సిద్ధరామయ్యకు తనకు మధ్య ఒక డీల్ కుదిరింది, దాని ప్రకారం నెక్స్ట్ ముఖ్యమంత్రి కాబోయేది నేను అని చెప్పి సిద్ధరామయ్య చెప్తూ ఉన్నారు సార్. అలాంటి ఒప్పందం ఏమీ మా మధ్య జరగలేదు అని చెప్పి. సో ఈ పరిణామాలు దేనికి దారి తీయవచ్చు? ఇప్పుడు ఎవరు ఎక్కడ అన్నారో ఏమన్నారో ఎవరికి తెలుసు?
వాళ్ళు ఏదన్నా బహిరంగంగా బయటుంటే మనం వాళ్ళు ఎక్యురేట్గా ఏమన్నారనేది మనం అంచనాకు రాగలము. ఇవన్నీ మీడియా కథనాలు, మీడియా స్పెక్యులేషను నాకు తెలిసినంత వరకు. సో బహిరంగంగా మరి నేనైతే చూడలేదు. అంటే ఒక టీవీ ప్రోగ్రాంలో డికే శివకుమార్ మాట్లాడారట సార్, అలా ఉంది. అంటే నేను చూడలేదు, నాకున్న సమాచారం అది. నేను చూడలేదు కనుక నేను కామెంట్ చేయలేను నాకు. కానీ ఒకటి మాత్రం నిజం, కర్ణాటకలో ముఖ్యమంత్రి పదవికి శివకుమార్, సిద్ధరామయ్యలు పోటీ పడ్డది నిజం. పోటీ పడ్డది కనుకనే హైకమాండ్ వారం రోజులు తీసుకున్నారు. తెలంగాణలో కూడా పోటీ ఉండే కానీ 24 గంటల్లో డిసిషన్ తీసుకున్నారు. సో ఆ రోజుల్లో కూడా ఈ వార్త వచ్చింది, అండర్స్టాండింగ్ కుదిరింది అని. కానీ అల్టిమేట్గా డీల్ కుదిరిందా లేదా చెప్పాల్సింది శివకుమార్ కాదు, చెప్పాల్సింది రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గేలు. సో ఇప్పుడు ఇలాంటి ఒప్పందాలే కుదిరాయి అని ఛత్తీస్గఢ్లో కూడా వార్తలు వచ్చాయి. భూపేష్ బాగలే, సింగ్ దేవుల మధ్య ఒప్పందం కుదిరింది, రాహుల్ గాంధీ సింగ్ దేవుకు హామీ ఇచ్చాడని. కానీ అల్టిమేట్గా లాస్ట్ వరకు కూడా భూపేష్ బాగలే ముఖ్యమంత్రి ఉన్నాడు తప్ప సింగ్ దేవ్ ముఖ్యమంత్రి కాలే. రాజస్థాన్లో కూడా అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ల మధ్య ఈ పోటీ వచ్చింది. ఒక దశలో సచిన్ పైలట్ కాంగ్రెస్ పార్టీ పైన తిరుగుబాటు కూడా, పార్టీ పైన కాదు నేను అశోక్ గెహ్లాట్ పైన తిరుగుబాటు చేశానన్నాడు, ఆ తిరుగుబాటు ఫెయిల్ కూడా అయింది. సో అందువల్ల ఈ పరిణామాలు చాలా చోట్ల జరుగుతున్నాయి. ఇప్పుడు మధ్యప్రదేశ్లో కమల్నాథ్కి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి పదవి కోరుకున్న జ్యోతిరాదిత్య సింధియా తిరగబడి ఒక దశ ఆయన ఆఖరికి కాంగ్రెస్ను వదిలి బీజేపీలో చేరి మధ్యప్రదేశ్లో ప్రభుత్వమే పతనమైంది. అందువల్ల రాజకీయాల్లో పోటీ ఉంటుంది, అందులో కాంగ్రెస్ రాజకీయాల్లో కాస్త ఎక్కువ పోటీ ఉంటుంది. సో కర్ణాటకలో ముఖ్యమంత్రి పదవికి పోటీ ఉన్నమాట నిజం. వీరిద్దరి మధ్య కాదు, పరమేశ్వర లాంటి వాళ్ళు కూడా బహిరంగంగా చాలాసార్లు హోమ్ మినిస్టర్ అనుకుంటాడు అక్కడ, ఆయన ఓపెన్గా చెప్పాడు నేను కూడా ముఖ్యమంత్రి క్యాండిడేట్నే, నేను చాలా సీనియర్ను, నేను ఎందుకు కాకూడదు అని. సో అందువల్ల ఈ కర్ణాటకలో సిద్ధరామయ్య, శివకుమార్ల మధ్య పోటీ ఉన్నమాట నిజం. ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో విజయం సాధించడంలో కీలక భూమిక పోషించారు. డికే శివకుమార్ ఆర్గనైజేషనల్ స్కిల్స్, ఆయన రిసోర్సెస్ ఇవన్నీ ఒక ఎత్తు. సిద్ధరామయ్యకున్న విస్తృత ప్రజా పునాది కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కారణమైంది. ఎన్నికల ముందు ఈ డివిజన్ దెబ్బతీయకుండా అధిష్టానం చాలా జాగ్రత్త పడింది. ఇద్దరు కలిసి చాలా యునైటెడ్గా క్యాంపెయిన్ చేశారు. తెలంగాణలో కూడా మనము విభేదాలు ఎన్ని ఉన్నా యునైటెడ్గా క్యాంపెయిన్ చేశారు. సో అందువల్ల ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఈ కుర్చీ లాంటి కనుక ఆ పార్టీ ఉధృతమైతే ఖచ్చితంగా పార్టీకి నష్టం. ఇక మిడ్వేలో మారతారా, దట్ నోబడి నోస్. అది కాంగ్రెస్ హైకమాండ్ డిసిషను, కర్ణాటకలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏ రకంగా ఉంటారు అని. అందువల్ల ఈ వార్తలు చాలా కాలంగా వస్తున్నాయి. శివకుమార్ మద్దతుదారులు, సిద్ధరామయ్య మద్దతుదారులు అడపాదడప మాట్లాడుతూనే ఉంటారు బహిరంగంగా. కానీ అది ఏ రూపం సంతరించుకుంటుందో ఇప్పుడే మనం స్పెక్యులేట్ చేయలేము. సార్ నేను చూశాను సార్, నావికా కుమార్ టైమ్స్ నౌలో 2 days క్రితం డికే శివకుమార్ ఇంటర్వ్యూ ఇచ్చారు సార్. ఆ ఇంటర్వ్యూలో వచ్చింది ఆయన మాట్లాడారు. ఇంటర్వ్యూ ఇవ్వలేదు. నా పాయింట్ ఏంటంటే స్పెసిఫిక్గా ఏమన్నారో తెలియకుండా మనం కామెంట్ చేయలేము అన్నది. ఓకే సార్. ఇక రాజ్యసభలో నోట్ల రగడ అంటే అభిషేక్ మను సింఘ్వి సీట్ నెంబర్ 222 దగ్గర నోట్ల కట్టలు దొరికాయి అన్నది ఆరోపణ సార్. సో కాంగ్రెస్, బీజేపీ ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ఉన్నారు. సహజంగా డబ్బులు ఉండడం వేరు, నోట్ల కట్టలు ఉండడం వేరు. మరి నోట్ల కట్టలు అక్కడ రాజ్యసభలో ఎందుకు ప్రత్యక్షమయ్యాయి అనేది ఇక్కడ ప్రశ్న సార్. అంటే సభలోకి డబ్బులు తీసుకెళ్ళడం అంటే ఎన్ని డబ్బులు తీసుకెళ్లారో తెలియదు. కట్టలు అంటే ఎన్ని కట్టలు అంటే 10 రూపాయల నోట్లు, 100 రూపాయల నోట్లు ఒక 5-10 కట్టలు ఉన్నా కూడా ఎంత అవుతుంది? 10,000 అవుతుంది. సో 1,00,000 రూపాయలు అవుతుంది. ఉదాహరణకు 100 రూపాయల నోట్లు అనుకోండి. సో 100 కట్టు ఉండదు అనుకోండి, ఎంత 10,000. ఒక 10 కట్టలు అనుకో 1,00,000 రూపాయలు అవుతాయి కదా. 1,00,000 రూపాయలు మనిషి పట్టుకోవచ్చు పార్లమెంట్ నుంచి అటు పోవాలని. అందువల్ల మొదలు అది ఎంత అమౌంటో తెలియాలి, అది ఎవరి డబ్బులో తెలియదు. ఇప్పుడు అభిషేక్ సింగ్ మాన్వి విచిత్రం ఏంటంటే ఒక వైస్ ప్రెసిడెంట్ స్థాయిలో, సభాపతి స్థాయిలో ఆ రకంగా కామెంట్ చేస్తే అసలైన వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కదా, మన హైలీ రెస్పెక్టబుల్ పొజిషన్ కదా. నీకు డబ్బులు దొరికినాయి, దీనిపైన విచారణ జరుపుతామనాలి. కానీ విచారణ జరుపుతామని అనకుండా ఏకంగా ఇది అభిషేక్ సింగ్ మాన్వి తెలంగాణ రాష్ట్రం నుంచి ఎన్నికైన సభ్యుడు,
అంటే నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు? అభిషేక్ సింగ్ మాన్వి నోట్ల కట్టలతో రాజ్యసభ వచ్చాడని చెప్పావు. ఎప్పుడు దొరికింది అది? రాత్రి మా సభ అయిపోయినాక దాన్ని సెక్యూరిటీ వాళ్ళు సెర్చ్ చేస్తుంటే దొరికింది. ఎక్కడ దొరికింది, ఎంత దొరికింది ఎవరికి తెలియదు. నువ్వు అది ఎవరి అభిషేక్ సింగ్ మాన్వీయే కాదా తెలియదు. ఇలా అయితే రేపు ఏ పార్లమెంట్ సభ్యుడు చైర్లోనే డబ్బులు పెట్టి తర్వాత డబ్బులు దొరికినాయి అనొచ్చు కదా. ఇప్పుడు అభిషేక్ సింగ్ మాన్వి అదే అంటున్నాడు. సో నేనే పట్టుకపోయినా, ఆయన బ్లో అకౌంట్ అంటారు. అంటే ఎగ్జాక్ట్ డీటెయిల్స్తో సాధించాడు. 3 నిమిషాలు ఉన్నాడు సభలో. అఫ్కోర్స్ 3 నిమిషాల్లో కూడా డబ్బులు పడకపోవచ్చు. మరి డబ్బులు పడకపోయి ఆయనే ఎందుకు ఆడ పెట్టుకొని పోతాడు? వెరీ వెరీ చీప్ పాలిటిక్స్ ఇది. మీరు నిజంగానే విచారణ జరిపి ఆ డబ్బు ఎవరిదో ఎస్టాబ్లిష్ చేసి ఆ డబ్బు సోర్స్ అక్రమమైందని ఎస్టాబ్లిష్ చేశాక ఒక గౌరవ పార్లమెంటు సభ్యుడి గురించి మాట్లాడాలి. కానీ అది ఏదీ లేకుండా ముందే గౌరవ పార్లమెంట్ సభ్యుని పేరు తీసేశాడు. ఎందుకు తీశాడు అందరికీ అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఇదేమి ఐసోలేటెడ్ ఈవెంట్ కాదు. అమెరికాలో అదాని కేసు పెట్టినప్పటి నుంచి కాంగ్రెస్ నాయకత్వంలో ప్రతిపక్షాలు తీవ్రంగా ఆరోపిస్తున్నాయి. దాన్ని కౌంటర్ చేయడానికి రాహుల్ గాంధీ జార్జ్ సరోస్ అని, రాహుల్ గాంధీ ఒక పెద్ద దేశద్రోహి అంటూ అటాక్ చేశారు. ఇప్పుడు ఇది పట్టుకొచ్చారు అభిషేక్ సింగ్ మాన్వి డబ్బులని. ఎందుకు ఇది అంటున్నాను అంటే నిజంగానే ఇది వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కన్సర్న్ వ్యక్తం చేస్తుంటే ఈ షుడెంట్ హావ్ నేమ్ ద మెంబర్. ఎందుకంటే మెంబర్ పేరు చెప్పడం ద్వారా ఒక రాంగ్ సందేశం ఇవ్వడం కదా. ఇప్పుడు అది ఏది ప్రూవ్ అయింది? అభిషేక్ సింగ్ మాన్వి డబ్బులను ప్రూవ్ అయినాయా? ఇప్పుడు అభిషేక్ సింగ్ మాన్వి ఏమంటున్నాడు? ఎవరు పెట్టైనా రేపు ఏ సభ్యుని చైర్లో అయినా డబ్బులు పెట్టి ఇంకో నిజంగా డబ్బులు దొరికినా అనొచ్చు కదా. ఆ ప్రమాదం ఉంది కదా. రేపు ఎవరికి సెక్యూరిటీ ఉంటుంది చెప్పండి? రేపు ఎవరైనా పెట్టవచ్చు. ఇది ఈవెన్ ఇంకొక పార్టీ సభ్యుడు కూడా తెలియకుండా ఇంకో పార్టీ సభ్యుని చైర్లో డబ్బులు పెట్టచ్చు. మరి ఇది ఎలా చేద్దాం? ఆ పార్లమెంట్ గౌరవాన్ని తగ్గిద్దాం. కానీ అక్కడ సీసీ కెమెరాలు ఉంటాయి కదా సార్, సీసీ కెమెరాలు ఉంటాయి, అవన్నీ చెక్ చేయాలి కదా. నేను అనేది అది తర్వాత కామెంట్ చేయాలి. ఇప్పుడు నేను అనేది డబ్బులు దొరికినప్పుడు ఫస్ట్ ఒక వైస్ ప్రెసిడెంట్ అయిన సభాపతి విచారణకు ఆదేశించి విచారణ ఆధారంగా మాట్లాడాలి తప్ప ఇప్పుడు అభిషేక్ సింగ్ మాన్వి అని అంటలేడు. కానీ తెలివిగా ఏమంటున్నాడు? కుర్చీలో డబ్బులు నోట్ల కట్టలు దొరికినాయి. ఈ నోట్ల కట్టలు పలానా చైర్ నెంబర్లో ఉన్న చైర్లో దొరికినాయి. ఆ చైర్ ఈజ్ అలాటెడ్ టు అభిషేక్ సింగ్ మాన్వి రిప్రజెంటింగ్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ అంటాడు. ఇప్పుడు అది అవసరమా? ఇప్పుడు ఈ స్టేజ్లో అక్కడే మొట్టి అర్థం అనుమానాలు పదం. నువ్వు నిజంగానే నోట్ల కట్టలు పడడం వల్ల కన్సర్న్ అయితే నువ్వు స్టూడెంట్ నేమ్ ద ఎంపీ కదా. ఏ ఎంపీ అయితే ఏంది? ఫస్ట్ అది ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సింది అది ఎలా వచ్చాయి, అక్రమమా సక్రమమా. ఇప్పుడు అభిషేక్ సింగ్ మాన్వి ఏమంటున్నాడంటే ఇక నుంచి ఏం చేయండి అంటే ప్రతి కుర్చీకి తాళం వేసుకునేలా మీరు అవకాశం ఇవ్వండి. అంటే ప్రతి ఎంపీ తన చైర్ తాళం వేసుకొని కీ పట్టుకొని పోతాడు. అంటే ఒక రూమ్ తాళం వేసుకున్నట్లు. మళ్ళీ వచ్చినప్పుడు తాళం తీసుకొని కుర్చీలో కూర్చుంటాడు. లేకపోతే ఎవరైనా పెట్టచ్చు కదా డబ్బులు. ఈ ప్రమాదం అయితే ఉంది కదా. ఇప్పుడు ఎందుకంటే అది ఎప్పుడు దొరికినాయి? ఎప్పుడో సాయంత్రం నీకు ఏదైనా అంటే ఏదైనా ప్రమాదకరమైనవి ఉన్నాయా అని వెతుకుతుంటే దొరికినాయి. సో అది నిజంగానే దొరికినాయా, ఎవరైనా పెట్టారా, ఆ సదరు ఎంపీని బదనాం చేస్తానికి చేసిన కుట్రనా, ఏ తేలాలి కదా. ఏమీ తెలియకుండా నువ్వు ఎంపీ పేరు ఎట్లా చెప్తావు? మళ్ళీ ఇప్పుడు ఆయన ఒక సుప్రీంకోర్టులో లీడింగ్ లాయరు, హైలీ రెస్పెక్టబుల్ రిగార్డ్ ఉన్నటువంటి లాయర్. అయినా మామూలు లాయర్ కాదు అభిషేక్ సింగ్ మాన్వి. భారతదేశంలో టాప్ లాయర్స్లో 20 మంది పేర్లు రాస్తే ఈయన పేరుంటుంది. సో అందువల్ల మనం ఏ ప్రాతిపదిక లేకుండా ఒక వ్యక్తి పట్ల రాంగ్ ఇంప్రెషన్ క్రియేట్ చేసేలా సాక్షాత్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మాట్లాడడం చాలా ఆశ్చర్యకరం. ఇంత వివాదాస్పదంగా ఇప్పుడు అది సభాపతి చేరు హుందాతనం ఉంటుంది కదా. మీరు ఇప్పుడు డబ్బులు దొరికాయి మేము విచారణ జరుపుతున్నాం అనడం వేరు, డబ్బులు దొరికినాయి విచారణ అనడం లేదు. డబ్బులు దొరికాయి, ఆ డబ్బులు పలానా చైర్ నెంబర్లు ఉన్న చైర్లో దొరికాయి. ఆ పలానా చైర్ తెలంగాణ నుంచి ఎలక్ట్ అయిన అభిషేక్ సింగ్ మాన్వి. మధ్యలో తెలంగాణ ఎందుకు వచ్చిందండి? అంటే మీరు తెలంగాణ నుంచి ఎలక్ట్ అయిన ఎంపీ మీరు ఇది తెలంగాణ నుంచి ఎలక్ట్ అయితేంది, ఆ మధ్యప్రదేశ్ నుంచి ఎలక్ట్ అయితేంది. దానికి నోట్ల కట్టలకు ఏ సంబంధం నాకు చెప్పండి. నోట్ల కట్టలు ఉంటే తెలంగాణ వాళ్ళు ఇచ్చారా? ఆడ పెట్టుకోమని. తెలంగాణ స్టేట్ను కూడా తీశాడు. ఏం అవసరం ఉంది? మధ్యలో భారతదేశంలో ఉన్న మిగతా రాష్ట్రాలకు తెలంగాణను కూడా బదనాం చేయడమా? ఆశ్చర్యంగా ఉంది. అసలు స్టేట్ ఆఫ్ తెలంగాణ టెక్నికల్గా నేనేమన్నాను పలానా అంది అన్నాను అన్నాడు. సో అది ఎలా ఉంది? పలానా అన్నాను అంటే అయిపోతుందా? ఇప్పుడు మీరు ఉదాహరణకు స్టూడియోలో ఒక ప్రమాదకరమైన మత్తు పదార్థాలు దొరికాయి, ప్రొఫెసర్ నాగేశ్వర్ డిబేట్ అయిపోయాక దొరికాయి అన్నాం అనుకోండి.
ఏం మీనింగ్ వస్తుంది? నేనే డ్రగ్స్ వాడు వదిలేసిపోయినాను మీనింగ్ వస్తారు అదా? ఇది 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 అంగీకరిద్దామా? ఇక్కడ డ్రగ్స్ స్టూడియోలో దొరికితే స్టూడియోలో ఎక్కడికెళ్ళి వచ్చినా నేనే పట్టుకొచ్చినాను ఏంటి గ్యారంటీ? సో ఈ రకంగా మాట్లాడితే సభాపతి ఒక సభ్యుని గౌరవాన్ని, సభ్యుల హక్కుల్ని కాపాడాల్సిన బాధ్యత సభాపతి పైన ఉంటుంది. సో ఒక మెంబర్ను కాపాడే బాధ్యత సభాపతికి ఉంటుంది. అందుకే రూల్స్ ఎట్లున్నాయంటే ఒక మెంబర్ ఎక్కడ అరెస్ట్ అయినా ఇమీడియట్గా సభాపతి కమ్యూనికేట్ చేయాలి. అవి సభాపతి పని. ఇది ప్రొటెక్టర్ ఆఫ్ ద రైట్స్ ఆఫ్ ద మెంబర్స్. కానీ ఈ కెనాట్ డిస్ట్రాయ్ ద మెంబర్స్ రిప్యుటేషన్ కదా. ఈ రకంగా అక్కడే మీకు మోటివ్స్ ఏమో అనే అనుమానం వస్తే అవకాశం ఉంటుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.